హాయ్ పిల్లలు, బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ఉచితమైన కృపను బట్టి గత వారం అంతా క్షేమంగా ఉన్నారని నేను ఆశపడుతున్నాను. ఈ రోజున ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్కి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. స్టార్టింగ్ ప్రేయర్ చేసుకుని ప్రారంభించుకుందాం. స్టార్టింగ్ ప్రేయర్. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, కూడి చేరిన మా ప్రియ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని, ఎందరైతే ఈ లైవ్ని వీక్షిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు దర్శించండి, దీవించండి. ఆ పాటల్లో, వాక్య పరిచర్యలోను, ఇంకా అనేకమైన కార్యక్రమాల్లోనూ మీ తోడుగోని మీ సహాయించండి, మీ కార్యాలు జరిగించండి. ఈ సండే స్కూల్ ప్రోగ్రాం ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్షత వహించి మాకు కావాల్సిన మాటలు, అలాగే పాటలు, అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి మీ సహాయించండి. మీ కృపను అనుగ్రహించమని ఏ మంచి లేని వారు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కనుక ఈ సమయంలో కొన్ని సాంగ్స్ విందాం. సాంగ్స్ చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు, మేము చేయు పనులన్నీ చూస్తూ ఉన్నాడు. మా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు, మేము చేయు పనులన్నీ చూస్తూ ఉన్నాడు. పాపము చేయము, మోసము చేయము, ప్రార్థన మానము, దేవుని బాధ పెట్టము. పాపము చేయము, మోసము చేయము, ప్రార్థన మానము, దేవుని బాధ పెట్టము. మా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు, మేము చేయు పనులన్నీ చూస్తూ ఉన్నాడు. మా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు, మేము చేయు పనులన్నీ చూస్తూ ఉన్నాడు. గుడికి వెళ్ళదాం, బడికి వెళ్ళదాం, మంచి చేసేదేం, దేవుని మహిమ పరచదాం. గుడికి వెళ్ళదాం, బడికి వెళ్ళదాం, మంచి చేసేదాం, దేవుని మహిమ పరచదాం. మా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు, మేము చేయు పనులన్నీ చూస్తూ ఉన్నాడు. మా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు, మేము చేయు పనులన్నీ చూస్తూ ఉన్నాడు. అందరివాడు మన యేసుదేవుడు, అద్భుతాలు చేయగల సర్వశక్తుడు. అందరివాడు మన యేసుదేవుడు, అద్భుతాలు చేయగల సర్వశక్తుడు. ఆయన నామం బలమైనది, ఆయన నామం ఘనమైనది, ఆయన నామం బలమైనది, ఆయన నామం ఘనమైనది. అందరివాడు మన యేసుదేవుడు, అద్భుతాలు చేయగల సర్వశక్తుడు. అందరివాడు మన యేసుదేవుడు, అద్భుతాలు చేయగల సర్వశక్తుడు. సర్వ పాప భారము మోసను యేసు, సర్వజనులకు రక్షణ ఇచ్చెను. సర్వ పాప భారము మోసను యేసు, సర్వజనులకు రక్షణ ఇచ్చెను. ఆయన నామం బలమైనది, ఆయన నామం ఘనమైనది, ఆయన నామం బలమైనది, ఆయన నామం ఘనమైనది. అందరివాడు మన యేసుదేవుడు, అద్భుతాలు చేయగల సర్వశక్తుడు. అందరివాడు మన యేసుదేవుడు, అద్భుతాలు
పిల్లలు ఇప్పుడు దాకా సాంగ్స్ విన్నారు కదా, చక్కగా మీరు కూడా నేర్చుకోండి. అలాగే అనేకమైన పాటలు కూడా మీరు కూడా ఇలా పాడవచ్చు. కనుక లైవ్లో ఎలా పార్టిసిపేట్ చేయాలో కింద ఇవ్వబడిన నెంబర్కి ఫోన్ చేయండి, ఖచ్చితంగా మీకు తెలియపరుస్తాం. పిల్లలు, ఈ సమయంలో సింపుల్ మెమరీ బైబిల్ బుక్ నేమ్స్ తెలుసుకుందాం. 5 బుక్ నేమ్స్ గత వారం నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. కనుక ఈరోజు కూడా ఒక 5 బుక్ నేమ్స్ మనం నేర్చుకుందాం. ఓకేనా? జాగ్రత్తగా వినండి. కీర్తనలు, సామెతలు. నెహెమ్యా, ఎస్తెరు, యోబు, కీర్తనలు, సామెతలు. పిల్లలు, ఈ 5 బుక్స్ నేర్చుకున్నారు కదా, వచ్చాయా మీకు? వచ్చే వారానికల్లా నేర్చుకోండి. ఓకేనా? గత వారమి, ఆ పై వారమి, అలాగే ఇప్పుడు దాకా ఎన్ని పుస్తకాలు అయినాయో అన్ని పుస్తకాలు నేర్చుకోండి. దేవుడు మంచిగా మిమ్మల్ని అభివృద్ధి పరుస్తారని నేను తెలియపరుస్తున్నాను. కానీ ఈ సమయంలో సాంగ్ విత్ డ్యాన్స్ ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వీక్షించండి. కనుక నేర్చుకోండి. మీరు కూడా చక్కగా అనేకమైన కార్యక్రమాల్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. ఓకేనా? కానీ ఈ సమయంలో సింపుల్ మెమరీ బైబిల్ వెర్సెస్ అనగా మనం ప్రతి వారం ఒక అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. గత వారం అధ్యాయం వచ్చిందా? కనుక నేర్చుకోండి. ఒకవేళ రాకపోతే చదవండి. దేవుడు మీకు జ్ఞానాన్ని, తెలివిని అన్నీ ఇస్తాడు. కనుక ఈ సమయంలో సింపుల్ మెమరీ బైబిల్ వెర్సెస్. సింపుల్ మెమరీ బైబిల్ వెర్సెస్. ఈరోజు కీర్తనలు 121వ అధ్యాయము. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన నీ పాదమును తొట్టిల్లనియ్యడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడును. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును.
పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. పిల్లలు కంఠస్థ వాక్యం నేర్చుకోండి, ఓకేనా? చక్కగా మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి, ప్రతిరోజు చదవండి, వచ్చే వారానికల్లా మీకు వచ్చేయాలి, ఓకేనా? ఈ సమయంలో సింపుల్ బైబిల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గత కొన్ని వారాల నుంచి మనం 3 క్వశ్చన్స్ కాడికి మనం నేర్చుకుంటున్నాం విత్ ఆన్సర్స్తో. కనుక ఈ వారం కూడా మనం 3 క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ నేర్చుకుందాం, ఓకేనా? జాగ్రత్తగా వీక్షించండి. ఈరోజు సింపుల్ బైబిల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో మొదటి క్వశ్చన్, బైబిల్లోని చిన్న అధ్యాయము కీర్తనలు 117 2 వచనాలు. మరోసారి మీకోసం, బైబిల్లోని చిన్న అధ్యాయము కీర్తనలు 117 2 వచనాలు. రెండో క్వశ్చన్, బైబిల్లోని పెద్ద అధ్యాయము కీర్తనలు 119 176 వచనాలు. మరొకసారి మీకోసం, బైబిల్లోని పెద్ద అధ్యాయము కీర్తనలు 119 176 వచనాలు. మూడో క్వశ్చన్, యేసు అనగా అర్థము రక్షకుడు మత్తయి 1:21. మరోసారి మీకోసం, యేసు అనగా అర్థము రక్షకుడు మత్తయి 1:21. పిల్లలు ఈ 3 క్వశ్చన్స్ కూడా వచ్చాయా? చక్కగా నేర్చుకోండి, గుర్తుంచుకోండి, ఇంకా బుక్స్లో రాసుకోండి, ఓకేనా? కానీ ఈ సమయంలో షార్ట్ స్టోరీ విందాం. మనం అనేక సందర్భాల్లో అనేకమైన వస్తువులను పోగొట్టుకుంటూ ఉంటాం. చాలాసార్లు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, కాలేజీలకు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు కానీ అనేకమైన వస్తువులను పోగొట్టుకుంటూ ఉంటాం. ఉదాహరణకి స్కూల్కి వెళ్ళినప్పుడు బ్యాగ్లో చక్కగా పెన్సిల్, పెన్, బాక్స్, బుక్స్ పట్టుకెళ్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అవి ఇంటికాడకు వచ్చేటప్పటికి పోతూ ఉంటవి. ఎందుకంటే స్కూల్లో ఎవరొకరు దొంగతనం చేయడమో, లేకపోతే మనం అజాగ్రత్త వల్ల ఏదో ఒక విధంగా ఆ పెన్సిల్ పోవడమో, లేకపోతే ఆ పెన్ పోవడమో, లేకపోతే ఆ బుక్స్ పోవడమో ఏదో జరుగుతూ ఉంటుంది. కనుక ఇంటికాడ ఉన్న మన అమ్మ, మన డాడీ వాళ్ళు తిట్టినప్పుడు మనం మళ్ళీ స్కూల్కి వెళ్ళి తర్వాత రోజు వెతుకుతూ ఉంటాం. అది దొరికితే చాలా సంతోషపడుతూ ఉంటాం. ఒకవేళ అది దొరకకపోతే చాలా బాధపడుతూ ఉంటాం. నా చిన్నతనంలో నేను ఒక బుక్ని చక్కగా రాసుకుంటున్నాను, ఒక మ్యాథ్స్ నోట్స్ రాసుకుంటున్నాను. అది చక్కగా CW కింద పెట్టుకుని, అంటే క్లాస్ వర్క్ కింద పెట్టుకుని చక్కగా నోట్స్ చక్కగా ఫేర్ చేసుకుంటే అనుకోకుండా ఆ బుక్ ఎలా మిస్ అయిపోయింది. దగ్గరగా ఒక 4-5 రోజులు కనిపించలేదు. కనిపించకపోయేటప్పటికి నేను ఇంటికి వచ్చి చాలా నెతికాను, అలాగే స్కూల్లో నెతికాను, ఏమైందో తెలియలేదు. అలా నెతికిన తర్వాత నాకు దొరకలేదు. కానీ చాలా బాధపడ్డా దాని విషయంలో. ఆ తరువాత మళ్ళీ స్కూల్లో నెతికినప్పుడు ఎక్కడో ఎవరికో దొరికితే వాళ్ళు అది డస్క్ మీద పెట్టారంటండి. అది మాకు క్లాసులో ఒక డస్క్ ఉంటుంది, ఆ డస్క్లో పెట్టారు. సరే, ఆ డస్క్ని ఎతికితే ఆ డస్క్లో అనుకోకుండా ఆ బుక్ దొరికినప్పుడు చాలా సంతోషించి మా క్లాసులో కూడా చాలామందికి చెప్పాను. అలాగే పిల్లలు, మన జీవితాల్లో అనేకమైన వస్తువులు పోగొట్టుకుంటాం. అయితే పెన్షన్ కానీ, లేకపోతే పెన్సిల్స్ కానీ, లేకపోతే వాటర్ బాటిల్స్ కానీ, లేకపోతే అనేక సందర్భాల్లో బుక్స్ ఎక్కువ పోగొట్టుకుంటూ ఉంటాం. ప్రియమైన పిల్లలారా, మనం పోగొట్టుకున్నవి మళ్ళీ తిరిగి దక్కితే అది ఎంత సంతోషపడతామో, మనం కూడా అనేక సందర్భాల్లో దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతున్న వారిగా ఉన్నాం. మీకు చాలా చిన్న కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకానొక రోజున ఒక తల్లి ఉంది. ఆ తల్లికి 10 నాణ్యాలు ఉన్నవి. 10 నాణ్యాలు ఉంటే అనగా ఉదాహరణకి 10 కాయిన్స్ అనుకోండి. 10 కాయిన్స్ ఉంటే ఆ 10 కాయిన్స్ అలా చక్కగా దాచుకుంటుంది, ప్రతిరోజు చూసుకుంటుంది. అలా చూసుకుంటూ ఉండగా ఒక రోజున ఒక నాణ్యం పోయింది. ఇంకెన్ని ఉంటాయి పిల్లలు? 9 ఉంటాయి.
ఈ 9 అలా పట్టుకుని అలా ఉంటుండగా ఈ 1 పోయిందని చాలా బాధపడి ఏం చేసిందంటే ఎక్కడ పడిపోయింది, ఎక్కడ పోగొట్టుకున్నాను అనే ఆలోచన చేస్తూ ఉంది. ఆమె ఏం చేస్తుందంటే చక్కగా దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి మొత్తం ఇల్లంతా నెతికేసింది. ఎక్కడా కనిపించట్లేదు. చాలా బాధ అనిపిస్తుంది. సరే మళ్ళీ ఏం చేసిందంటే చక్క దీపం వెలిగించి చీపురు పెట్టుకుని మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తే ఎక్కడో ఒక చోట ఆ నాణ్యం కనిపించింది. ఆ కనిపించినప్పుడు అది తీసుకుని చక్కగా వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పింది, అలాగే ఇంకా అనేక మందికి చెప్పింది, వారి ఇరుగు పొరుగు వారికి చెప్పింది, వారి బంధువులకు చెప్పింది, అనేక మందికి చెప్పి చాలా సంతోషించింది. పిల్లలు, ఇక్కడ ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. అది లోకసువార్త 15వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల వరకు ఉంటుంది. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. లోకసువార్త 15వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల వరకు చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యాలు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతుకును కదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికినదని వారితో చెప్పాను కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నానెను. పిల్లలు, ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె 10 నాణ్యాలు ఉన్నవి. ఆ 10 నాణ్యాల్లో ఒక నాణ్యం పోతే ఇంక 9 ఉన్నాయి కదా అని అనుకోలేదు. కానీ ఆ పోయిన నాణ్యం కోసం నెతికినప్పుడు అది దొరికినప్పుడు సంతోషించింది. ఆమె సంతోషించడమే కాదు, అనేక మందికి తెలియపరిచింది. పిల్లలు జాగ్రత్తగా వినండి. మనం కూడా చాలాసార్లు ఏదైనా పెన్ కానీ ఏదైనా పెన్సిల్ కానీ కాలేజీలో కానీ స్కూల్స్లో కానీ బుక్స్ కానీ ఏదైనా పోగొట్టుకున్నప్పుడు మనం నెతుకుతూ ఉంటాం. నెతికినప్పుడు దొరికినప్పుడు అది అనేక మందికి తెలియపరుస్తూ ఉంటాం. నేను పలానా రోజున పెన్ పోగొట్టుకున్నాను, పలానా చోట దొరికింది అని సంతోషంగా చెప్తూ ఉంటాం. మీరు చెప్తారు, నేనైనా చెప్తాం, మనందరం చెప్తూ ఉంటాం. కానీ అలాగే ఈ స్త్రీ కూడా ఆ 9 నాణ్యాలు ఉన్నాయి కదా, సరిపోతాయి కదా అనుకోలేదు. కానీ ఆ 9 నాణ్యాలు పక్కన పెట్టి ఆ పోయిన నాణ్యాన్ని పొందుకోవడానికి నెతికింది. దొరికే వరకు నెతికింది. ఖచ్చితంగా అది ఇంట్లో దొరికింది. పిల్లలు జాగ్రత్తగా గమనించండి. మనం అనేక సందర్భాల్లో దేవునికి దగ్గరైన వారుగా ఉంటాం. ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం, అలాగే అనేకమైన సాంగ్స్ కానీ ఏదైనా పాడుతూ ఉంటాం. కానీ అనుకోకుండా ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయి లేకపోతే ఏదో అయిపోయి మనం ఏం చేస్తామంటే దేవుని నుంచి దూరం అయిపోతూ ఉంటాం. అంటే దేవుని దగ్గరికి వెళ్ళకుండా స్కూల్కి వెళ్దాము అంటే ఓకే అంటాం. కానీ అదే సండే స్కూల్కి వెళ్దామంటే నాట్ ఓకే అంటాం. అదే పాటలు పాడదామంటే ఇప్పుడా వద్దులే, నీరసంగా ఉంది. అమ్మ ఫ్యామిలీ ప్రే చేద్దామంటే మనం అంటాం చాలాసార్లు, అమ్మ నీరసంగా ఉందమ్మా, ఈరోజు వద్దులేమ్మా, రేపు వద్దని చేద్దాం. అలాంటప్పుడు మనం అశ్రద్ధ చేయకూడదు పిల్లలు. కనుక తల్లిదండ్రుల మాట విని మనం గ్రూప్ ప్రేయర్ కానీ లేకపోతే సండే స్కూల్లో కానీ ప్రార్థన కానీ వాక్యం కానీ మనం ప్రతిరోజు చదవాలి. ఎప్పుడైతే మనం చదవలేదో సాతానుగాడు మన మీద ఏలుబడి చేస్తాడు. ఎందుకంటే మనం దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతాం. అప్పుడు పాపం మన కోసం దేవుడు ఎంతో వెతుకుతాడు. ఎందుకంటే మనం అందరం కూడా దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలని ఆయన ఆశయం ఉంది పిల్లలు. కనుక ఆయనలోంచి మనం ఒక్కలమైన దూరమైన నేను ఒక్కడనే కదా అనుకున్న నీ ఒక్కడ కోసమే ఆయన వెతుకుతూ ఉంటాడు. దొరికే వరకు వెతుకుతూ ఉంటాడు. కనుక ఆయన వెతకక ముందే మనం ఆయనకి దొరికినట్లయితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. జాగ్రత్తగా ఉంటారు కదా మీరు. కనుక మీరు ఈ రోజు నుంచి ఎక్కడ త్రుట్టిల్లిపోయేవారికి కాదు, కానీ ఎక్కడ జారిపోయేవారికి కాదు, కానీ తల్లిదండ్రుల నుంచి కానీ లేకపోతే స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ ఎక్కడ ఉన్నా కూడా మనం నిష్టగా ఉండగలిగితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక పిల్లలు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఏమీ పోగొట్టుకోకూడదు. ఏదైనా పోగొట్టుకుంటే మనం బాధపడుతూ ఉంటాం. అయ్యో పలానా పెన్ పోయిందే అనుకోకుండా ఎవరన్నా మనకి ఒక మంచి పెన్ గిఫ్ట్ ఇస్తే ఆ పెన్ అనుకోకుండా పోయిందనుకోండి, చాలా బాధపడతాం. అలాగే బుక్స్ కానీ బాధపడుతూ ఉంటాం. మనందరం దేవునికి దగ్గరయ్యి దేవుని నుంచి దూరం అయితే అది చాలా బాధ యేసయ్యకి. కనుక నీవు నేను మనం అందరం అంటే దేవునికి ఇష్టం. కనుక మనం దేవునికి ఇష్టానుసారంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. కనుక గుర్తుపెట్టుకోండి, మనం జాగ్రత్తగా ఉండాలి. ఏది పోగొట్టుకునే వరకు ఉండకూడదు. ఎందుకు పోతాయి అంటే మనం అజాగ్రత్త వల్లే. అజాగ్రత్తగా ఉండకూడదు.
కనుక జాగ్రత్త కలిగి మనం శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే అవి వస్తువులు పోవు. కొన్నిసార్లు అనుకోకుండా కాలు జారో లేకపోతే ఏదో అయ్యి కొన్ని బ్రేక్ అయిపోతూ ఉంటాయి. కానీ అదే అనుకోకుండా కొన్నిసార్లు పడతాం. కానీ అయినప్పటికీ కూడా మనం జాగ్రత్త కలిగి ఉంటే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక పిల్లలు జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. పెన్స్ పోగొట్టుకోవడమే కాదు, ఒక బుక్ పోగొట్టుకోవడమే కాదు, ఒక పెన్సిల్ పోగొట్టుకోవడమే కాదు, ఒక క్యారేజీ పోగొట్టుకోవడమే కాదు, ఒక వాటర్ బాటిల్ పోగొట్టుకోవడమే కాదు, మన జీవితాన్ని కూడా పోగొట్టుకోకూడదు. కనుక జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఈ తల్లి ఆ నాణ్యం పోగొట్టుకుందో ఆ 9 నాణ్యాలని విడిచిపెట్టేసి ఆ ఒక్కదాని కోసం వెతికింది. మన దగ్గర కూడా ఒక 10 పెన్స్ ఉన్నాయి అనుకోండి, అందులో ఒక పెన్ పోతే ఆ పెన్ కోసం ఎలా వెతుకుతాం మనం? కనుక ఆ పెన్ కోసం వెతికి ఎలా దొరికే వరకు మనం ఎదురు చూస్తామో, దొరికిన తర్వాత చాలా సంతోషించి ఆ 10 పెన్స్ని అలా ఉంచుకుంటాం. కనుక అలా ఉంచుకొని మనం చాలా సంతోషిస్తాం. కనుక సంతోషించేవారిగా ఉండాలి కానీ దుఃఖపడేవారిగా ఉండకూడదు. కనుక దేవుడు కూడా మన విషయంలో సంతోషించేవారిగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. కనుక ఈ రోజు నుంచి మనం ఎవరితో మాట్లాడినా, ఎక్కడ ఉన్నా మనం జాగ్రత్తగా ఉండాలి. నోరు జారకూడదు, చేతిలో నుంచి పెన్నులు జారకూడదు, అంటే వదిలించుకోకూడదు, పోగొట్టుకోకూడదు. కనుక జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికి వెళ్ళినా మీరు మీ వంతు జాగ్రత్తగా ఉంటే దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక గుర్తుపెట్టుకోండి, చాలా సందర్భాల్లో స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ జరిగేది ఏంటంటే, నాకు చాలా కొన్ని విషయాలు నేను కాలేజ్ చదువుతున్నప్పుడు కొన్ని నేర్చుకున్నాను. ఏమిటంటే కరెక్ట్గా ఎగ్జామ్స్ టైమ్స్కి వచ్చేటప్పటికి, అనగా పరీక్షల టైంకి వచ్చేటప్పటికి మన CW అంటే క్లాస్ వర్క్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ ఫెయిర్ నోట్స్ కానీ అవన్నీ ఏం చేస్తారంటే దొంగతనం చేసేస్తారు. కనుక ఆ దొంగతనం చేసినప్పుడు కరెక్ట్గా చదువుకుందాం అనే టయానికి, లేకపోతే ఎగ్జామ్స్ ఇంకా దగ్గరగా ఉన్నాయి అనేటప్పటికి ఆ బుక్స్ పోయినప్పుడు మనం చాలా బాధపడతాం. కనుక అలాంటి వారికి ఉండకూడదు. ఎందుకంటే మనం దొంగతనం చేయకూడదు, ఎవరిని మోసం చేయకూడదు. మనం నిష్టగా ఉంటే దేవుడు మన విషయమై సంతోషిస్తాడు. కనుక నిష్టగా ఉండండి, దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక గుర్తుపెట్టుకోండి, మనం పోగొట్టుకున్న వాటిని తిరిగి సంపాదించుకోవాలి. అలాగే చెడైనది విడిచిపెడదాం, దేవునికి ఇష్టమైనది దగ్గర పెట్టుకున్నాం, దేవునికి ఇష్టానుసారంగా ఉందాం. ప్రవ్వా, నేను ఈరోజు నుంచి నీతో మంచిగా ఉంటానయ్యా, నేను ఎక్కడ నీకు దూరం అవునయ్యా, నిన్ను చాలాసార్లు బాధ పెట్టానయ్యా, వెయిటింగ్ పెట్టానయ్యా అని చెప్పి క్షమాపణ అడిగి మన ప్రభుకి ఇష్టానుసారంగా జీవించినట్లయితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక దేవుడి నుంచి దూరం అవ్వద్దు, దేవునికి దగ్గర అవ్వద్దు. దేవుడు మన జీవితాల్లో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. అప్పుడు నువ్వు ఏది ప్రార్థన చేస్తావో ప్రతి ప్రార్థనకి నీకు జవాబు వస్తుంది. ఓకేనా? కనుక మనం దొంగతనం చేయకూడదు, మనం మోసం చేయకూడదు, మనం అబద్ధం ఆడకూడదు, మనం వేరైంది చేయకూడదు, దేవునికి అయిష్టమైనది అసలు చేయకూడదు. చేసామా మనం అడిగింది ఏది పొందలేం. కనుక ఒకవేళ పొందినా కూడా అది తాత్కాలికమే. కానీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న యేసయ్య వైపు మనం చూసి, ప్రవ్వా నీ ప్రేమలో నేను ఉంటానయ్యా, నీకు బందీనైపోతానయ్యా, నీతో కలిసి ఉంటానయ్యా, నీతో ఫ్రెండ్షిప్ చేస్తానయ్యా. అనేక మంది ఫ్రెండ్స్తో మనం తిరుగుతూ ఉంటాం, కానీ కొన్ని సందర్భాల్లో మోసపోతూ ఉంటాం. కానీ ఒక విషయం తెలియపరుస్తున్నాను, మనం ఫ్రెండ్స్ కన్నా ముందు దేవునికి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వండి. ఆ తరువాత దేవుని సేవకులకి, తల్లిదండ్రులకి ఇవ్వండి. ఆ తరువాత రిలేషన్షిప్స్కి ఇవ్వండి. కానీ ముందు మాత్రం ఫ్రెండ్షిప్ని కొంచెం తగ్గించండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. అంటే మంచి ఫ్రెండ్సో చెడ్డ ఫ్రెండ్సో మీకు తెలియదు కాబట్టి చాలాసార్లు మోసపోతూ ఉంటాం. కనుక మీరు మేలైన దానికోసం ముందుకు రండి. దానికన్నా ముందు రియల్ ఫ్రెండ్, ట్రూ ఫ్రెండ్, జీసస్ ఈజ్ అవర్ ఫ్రెండ్, అవర్ సేవియర్, అవర్ రెడీమర్. కనుక ఆయన మీదే, అంటే యేసయ్య మనల్ని రక్షించేవాడు, యేసయ్య మనల్ని విడిపించేవాడు, యేసయ్య మనల్ని పోషించేవాడు. ఆయన మీద మనం ఆధారపడినట్లయితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక గుర్తుపెట్టుకోండి, మనం బ్రతికున్నంతకాలం ఎక్కడ మోసం చేయకూడదు, ఎక్కడ అబద్ధం ఆడకూడదు, ఎక్కడ దొంగతనం చేయకూడదు. కనుక ఎవరి దగ్గర ఉన్నాను కూడా నోటిని చాలా జాగ్రత్తగా మనం ఏం చేసుకోవాలి, కాపాడుకోవాలి. కనుక అట్టి స్థితిలో మనందరం ఉండాలని నేను ఆశపడుతున్నాను. పిల్లలు గుర్తుపెట్టుకుంటారు కదా. కనుక మనం మంచిగా ఉండాలంటే, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే మొదట మనం దేవునికి దగ్గర అవ్వాలి. దేవుడి నుంచి దూరం అయితే అది చాలా బాధాకరమైన విషయం. కనుక దేవుడి నుంచి దూరమైన లూసిఫర్ ఈ భూమి మీదకి నెట్టివేయబడ్డాడు. అంటే సాతాను ఈ లోకంలో అటు ఇటు తిరుగుతున్నాడు. కనుక మనం కూడా ఈ లోకంలోకి అలా వదిలివేయబడితే మనం ఈ లోకంలో అటు ఇటు తిరగాల్సి వస్తే, అదే ఈ లోకంలో ఉన్నా కూడా మనం జాగ్రత్తగా దేవునికి దగ్గర అయితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక నీరు కలిగిన చెరువులో చక్కగా తామరాకును మీరు చూసినట్లయితే
ఆ తామరకు నీటిలోనే ఉంటుంది, అలా కిందకి బురదలోనే ఉంటుంది. కానీ నీటిని దాని మీదకి ఎలాగైతే అంటుకొనిదో మనం కూడా అబద్ధాన్ని కానీ, మోసాన్ని కానీ, దొంగతనం కానీ, పాపాన్ని కానీ మనం అంటుకోకుండా మన హృదయాన్ని కాపాడుకుని దేవునికి ఇష్టానుసారంగా ఉండి దేవుడి చిత్తమే నెరవేర్చగలిగితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక లోకంలో ఉన్నాను, మనం లోకానుసరంతో కలిసిపోయేవారికి కాదు, కానీ దేవునికి ఇష్టానుసారంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే యోసేపు తన హృదయంని దేవునికి ఇచ్చాడు. ప్రభువా, నేను నీకు అప్పగించుకుంటున్నానని చిన్నప్పటి నుంచే దేవునికి ఇచ్చాడు. ప్రార్థన చేసుకుంటున్నాడు, వాక్యం చదువుతున్నాడు. ఎన్నో కష్టాలు వచ్చినాయి, అయినా ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని తిట్టలేదు, ఎవరి మీద బాధపడలేదు. కానీ మనసులో అయ్యా నీకు అప్పగించుకుంటున్నానని ప్రభువుకు అప్పగించుకున్నాడు. ప్రభు అతన్ని ప్రధానమంత్రిగా చేశాడు. కనుక పిల్లలు గుర్తుపెట్టుకోండి, మనల్ని ఎంతమంది అయితే దూషిస్తున్నారో వారి ఎదుటే దేవుడు నిన్ను గణపరుస్తాడు. ఓకేనా? కనుక నిన్ను ఎవరైతే నీకు 0 మార్క్స్ వస్తున్నారా, ఎందుకు పనికిరాని వాడురా, నువ్వు పనికిరాని దానివా అని అనేక మంది నిన్ను నన్ను మనందరినీ హేళన చేసినప్పటికి కూడా దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. అందుకనే మనం జాగ్రత్తగా దేవునికి అప్పగించుకున్నాం అనుకో, దేవుడు ఆ సారసమైనా మారుస్తాడు, మనకి మంచి జ్ఞానం ఇస్తాడు, తెలివినిస్తాడు, చక్కగా జ్ఞాపశక్తిని ఇస్తాడు, చక్కగా ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కువ ఆన్సర్స్ రాయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. కనుక మీరు దేవునికి మొదటి స్థానం ఇవ్వండి, దేవుడు మీకు మొదటి స్థానం ఇస్తాడు. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, నిజమే అనేక సార్లు నీ దగ్గర నుంచి మేము దూరం అయిపోయిన వారిగా ఉన్నాం. మమ్మల్ని క్షమించండి. దూరం అయ్యేవారిగా వద్దయ్యా, నీకు దగ్గరై ఈ లోకానికి దూరం అయ్యేవారిగా ఉండేటి సహాయం చేయండి. ఈ లోక పాపాలకి, దొంగతనానికి, అసూయకి, అహంకారంకి దూరంగా ఉండి నీకు ఇష్టమైన వారిగా మేము అందరం ఉండడానికి మీరు సహాయం చేయండి. నిన్నే రియల్ ఫ్రెండ్గా, నిన్నే ట్రూ ఫ్రెండ్గా మేము ఉంచుకొని నీకు ఇష్టానుసారంగా మేము అందరం జీవించడానికి మీరు సహాయం చేయండి. ఎందరైతే ఈ లైవ్ని వీక్షిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఎవరైతే నిన్ను ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. వారు ఎక్కడైతే పోగొట్టుకున్నారో, ఎక్కడైతే అబద్ధం ఆడారో, ఎక్కడైతే మోసం చేశారో, ఎక్కడైతే దొంగతనం చేశారో ప్రతీది క్షమించండి. వారు ఇప్పుడు ఒప్పుకుంటుండగా ప్రతి పాపాలని మీకు క్షమించి నీకు ఇష్టానుసారమైన వ్యక్తులుగా ఉండడానికి మీరు సహాయం చేయండి. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పెడుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. పిల్లలు విన్నారు కదా షార్ట్ స్టోరీని. కనుక మీరు కూడా చక్కగా దేవునికి దగ్గర అవ్వండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. మనం దేవుని నుంచి దూరమై ఏమీ చేయలేము. కనుక దేవునికి దగ్గర అయితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ నాణ్యం పోయినప్పుడు ఆ తల్లి ఎంతో బాధపడింది. అలాగే మనం కూడా దేవుని దగ్గర నుంచి దూరం అయితే, ప్రార్థన చేసుకోకుండా ఉంటే, వాక్యం చదవకుండా ఉంటే దేవుడు మన విషయమే బాధపడతారు. మన కోసం వేచి ఉండి ఆయన ఎదురు చూస్తున్నారు. కనుక ఆయన్ని వెయిటింగ్లో పెట్టేవారు కాదు, కానీ ఆయన దగ్గరికే మనం వెళ్ళి ఆశ్రయించి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చినట్లయితే మనం అడిగే ప్రతీది దేవుడి సహాయము చేస్తాడు. కనుక ఈ సమయంలో స్పెషల్ షూటింగ్ బైబిల్లో పుస్తకాల పేర్లు: ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా గ్రంథము, ఇర్మియా, విలాపవాక్యములు, ఎహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కుకు, జెఫన్యా, హగ్గాయి, జకర్యా, మిలాకి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు, రోమీయులకు పత్రిక,
మొదటి కొరింథీయులకు, రెండవ కొరింథీయులకు, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సీయులకు, మొదటి దశలోనికీయులకు, రెండవ దశలోనికీయులకు, మొదటి తిమోతికు, రెండవ తిమోతికు, తీతుకు, ఫిలెమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, మొదటి పేతురు, రెండవ పేతురు, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను, యోధా, ప్రకటన గ్రంథము. కనుక ఎవరైనా మీరు కూడా పంపించాలనుకుంటే ఈ షూటింగ్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. కనుక కింద ఇవ్వబడిన వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఒకవేళ మీరు చేసిన సాంగ్స్ని మాకు పంపించండి, మేము ఖచ్చితంగా డిస్ప్లే చేస్తాం. అయితే సాంగ్స్ కానీ, లేకపోతే యాక్షన్ సాంగ్స్ కానీ, లేకపోతే బైబిల్ వెర్సెస్ కానీ ఏదైనా చెప్పింది 66 పుస్తకాల పేర్లు కానీ ఏదైనా చెప్తే అవి ఖచ్చితంగా మాకు పంపించండి. మేము నెక్స్ట్ వీక్స్లో టెలికాస్ట్ చేస్తాం. ఓకేనా? కనుక ఈ సమయంలో సింపుల్ బైబిల్ ఆర్ట్స్ పిల్లలు బాగున్నాయా? చక్కగా మీరు కూడా వేయండి, నేర్చుకోండి, ఇంకా కొత్త ట్రై చేయండి. కనుక పంపిస్తూ ఉండండి. మీ కూడా ఈ ఛానల్లో టెలికాస్ట్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కనుక ట్రై చేయండి, పంపిస్తూ ఉండండి. కింద ఇవ్వబడిన వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీ కూడా టెలికాస్ట్ చేస్తాను. ఓకేనా పిల్లలు? ఇప్పుడు దాకా అన్ని ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయినాయి కదా. చివరిది షట్ డౌన్ ప్రేయర్. కనుక షట్ డౌన్ ప్రేయర్ చేసుకుని మనం ముగించుకుందాం ఈ ప్రోగ్రామ్ని. షట్ డౌన్ ప్రేయర్. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, ఇప్పుడు దాకా పాటల్లో, యాక్షన్ సాంగ్స్లో, అలాగే మెమొరీ వెర్సెస్లో అన్ని విషయాల్లో మీరు తోడుగున్నారు. అలాగే మరి ముఖ్యంగా షార్ట్ స్టోరీలో కూడా మీరు తోడుగున్న దాన్ని బట్టి నీకు వందనం. మళ్ళీ మేము కలిసి పర్యాంత వరకు మీ సన్నిధిని, మీ ప్రసన్న తోడుగొంచు. ఎక్కడ త్రొట్టిల్లిపోయేవారికి కాకుండా, ఎక్కడ జారిపోయేవారికి కాకుండా, ఎక్కడ నీ నుంచి దూరమయ్యి మేము ఉండేవారికి కాదు, కానీ నీకు దగ్గరయ్యి నీకు ఇష్టానుసారంగా మేము జీవించేవారు ఉంటే సహాయం చేయి. ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా నీకు లోబడి జీవించేవారు ఉండే సహాయం చేయండి ప్రభా. ఎక్కడ మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు, ఎక్కడ మమ్మల్ని దాటిపోయే దేవుడు కాదు. కనుక నీ మీద ఆనుకుని నీకు ఇష్టానుసారంగా మేము జీవించేవారు ఉండే సహాయం చేయండి. ఎక్కడ త్రుటిల్లిపోకుండా, జారిపోకుండా నీ అడుగు జాడలో మేము ఎదగడానికి, వదగడానికి, ఫలించడానికి మీ సహాయం చేయండి. మీ కృపను అనుగ్రహించమని, విత్తబడిన మాటలు మా హృదయాల్లో ఫలించలాగా మీ సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని ఎందరైతే వీక్షిస్తున్నా ప్రతి బిడ్డను మీరు దర్శించండి, దీవించండి. ఈ ప్రోగ్రాం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండడానికి మీ సహాయం చేయండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా సహాయం చేయండి. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పెడుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధ ఆత్మనామములో కూడిచిన ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు పిల్లలు. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఇదే ఛానల్లో, అనగా డానియల్ ఎస్ఎఫ్ అనే ఛానల్లో వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చూడండి. మీరు చూడడమే కాదు, అనేక మందికి తెలియపరచండి. అనేక మందికి తెలియపరచడమే కాదు, కానీ మీరు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలని నేను ఆశపడుతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. బాయ్.